హాయ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన గత వారం నుంచి గోల్డ్ ధర తగ్గుతూ వస్తుంది కదండీ! అయితే మనలాంటి మిడిల్ క్లాస్ అండ్ హౌస్ వైఫ్‌లకి గోల్డ్ కొనాలని ప్రతి ఒక్కళ్ళకి ధర తగ్గుతుంది కాబట్టి గోల్డ్ కొనాలని ప్రతి ఒక్కళ్ళు ఆశపడతారండి. అయితే ఇలాంటి టైంలో మనం గోల్డ్ కొనొచ్చా? ఎలా కొంటే మనకి లాభం? మరియు గోల్డ్ షాప్‌కెళ్ళే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన మరియు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలేంటి? వేల రూపాయలు నష్టం లేకుండా గోల్డ్ ఎలా కొనాలనేది ఈ వీడియోలో నేను తెలియచేస్తానండి. అయితే మీరు గోల్డ్ షాప్‌కి వెళ్ళే ముందు గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలను నేను ఈ వీడియోలో తెలియచేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ విషయం మీకు చెప్తానండి. చాలామంది ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటుందండి. కష్టపడి డబ్బులు సంపాదించి రూపాయి పోగు చేసి వెళ్ళి జ్యువెల్లరీ షాప్‌లో అయితే అన్నీ మనం అదనంగా పెట్టలేము గదండీ! కాబట్టి ఈ 5 జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీకు వేల రూపాయలు నష్టం రాకుండా మీరు చాలా జాగ్రత్తగా గోల్డ్ కొనొచ్చనండి. ఎలా ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోలు మీకు గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండండి. కామెంట్ రూపంలో మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రవీణ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ప్రస్తుతం ఉన్న యుద్ధం వలనో, మళ్ళీ ట్రంప్ వలనో తెలీదు కానండి గోల్డ్ రేట్ అనేది గత వారం నుంచి తగ్గుతూ వస్తుంది. అయితే మనలాంటి మిడిల్ క్లాసు అండ్ హౌస్ వైఫ్‌లు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క ఆశ ఉంటుంది కదా! ఏమంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆశ ఉంటుంది. ఒక వస్తువు చేయించుకోవాలి. చిన్న వస్తువు అయినా సరే బంగారం అనేది ప్రతి ఒక్క భారతీయ మహిళకి అదొక అచీవ్‌మెంటు అండ్ అదొక సెంటిమెంటు. అదొక ఫ్యూచర్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ లాగా మనం ఫీల్ అవుతామండి. మీకొక క్వెషను. మీరు బంగారం అనేది ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొంటున్నారా? లేక ఆభరణంలాగా కొంటున్నారా? నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అయితే ప్లెయిన్ గోల్డ్ కొనాలా? లేదంటే ఇలా రాళ్ళు స్టోన్స్ ఉన్న గోల్డ్ కొనాలా? ఏంటి? ఏది కొంటే మనకి లాభం? ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ చెప్తానండి. అయితే మీరు గోల్డ్ షాప్‌కెళ్ళే ముందు ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ 5 జాగ్రత్తలు తీసుకుంటే మీకు వేల రూపాయలు నష్టం రాకుండా ఉంటుందండి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. అసలు గోల్డ్ షాప్‌కెళ్ళే ముందు మీరు నైటే ముందే ప్రిపేర్ అయిపోండి. అంటే ఏ వస్తువు మనకు ఒక మనసులో ఒక ఆలోచన ఉంటుందండి. ఏంటంటే అసలుకి మనం ఏ వస్తువు తీసుకోవాలనుకుంటున్నాం అనేది ఒక ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అయితే ఆ వస్తువు తీసుకునే ముందు మీరు ముందు గోల్డ్ రేట్ ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు. ఏంటంటే గోల్డ్ రేట్ చెక్ చేసుకొనే ఎళ్తారు. ఇంటి దగ్గర చెక్ చేసుకొని ఎళ్ళండి. ఒక్కొక్క షోరూమ్‌లో ఒక్కొక్కలాగా ఉంటుందండి. అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుందయితే చెప్పలేము కానీ, ఒక్కొక్క చోట గోల్డ్ రేట్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి మనకి పేపరు, టీవీలోనే ఒకలాగా చూపిస్తారు. అక్కడికెళ్తేనేమో వాళ్ళు ఒకటి చెప్తారు. కాబట్టి కంపారిజన్ వల్ల మనకి తేడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గోల్డ్ రేట్ తెలుసుకోవాలండి. అయితే ఫస్ట్ వన్ అసలకి మీరు గోల్డ్ వస్తువు చేయించుకోవాలనుకుంటున్నారా? లేదంటే కాయిన్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్ కోసం కాయిన్ రూపంలో కొనుక్కోవాలనుకుంటున్నారా? ఇప్పుడు రేట్ తగ్గింది కదా! ఎక్కువ మొత్తంలో కొని స్టోర్ చేసుకుందాం అని అనుకుంటున్నారా? ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ వన్. అయితే ఆ వస్తువు అనేది 22నా? 22,000 బంగారమా? 24,000 బంగారమా? లేదంటే అది 18,000 బంగారమా? అనేది ముందు మీరు తెలుసుకోవాలి. అంటే ఏంటి అసలకి? ఈ 22 అంటే ఏంటి? 24 అంటే ఏంటి? 18 అంటే ఏంటి? అనేది చాలా మందికి తెలీదండి. అవగాహన లేకపోవటం వల్ల చాలా నష్టపోతారండి. అయితే 24 అనేది ప్యూర్ గోల్డ్. ఈ 24 అనేది ప్యూర్ గోల్డ్ అండి. ప్యూర్ గోల్డ్. దీంట్లో ఏంటంటే ఇంకా ఇది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ మీద కొంటారండి. 24 అనేది ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ మీద కొంటారు. ఇదేంటంటే మనకి బార్స్ రూపంలోనే దొరుకుతుందండి. అయితే దీంతోని వస్తువుని తయారు చెయ్యరు. కాబట్టి దీనిని మనము ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ బార్ రూపంలోని, బిస్కెట్ రూపంలోనే కొనగలం. దీనికేంటంటే వస్తువు తయారు చేయరు. ఇది ముడి పదార్థం. డైరెక్ట్‌గా దీనిని కొనుగోలు చేయాల్సొస్తుంది. కాబట్టి దీని రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎంతుందంటే ఇప్పుడు 14,630 దాకా ఉందండి. ఏది గ్రామొచ్చేసి 24 గ్రామొచ్చేసి. అయితే 22 అంటే ఏంటి? 22 అంటే ఏంటంటేనండి, ఇది వచ్చేసి 90%
గోల్డ్ అనేది దీంట్లో ఉంటుందండి. 90% గోల్డ్ ఉంటుంది. అంటే దీంతోని మనం వస్తువు తయారు చేస్తారు. 90% ఎప్పుడైనా సరే ముడి పదార్థంతోటి వస్తువు తయారు చెయ్యరు. కాబట్టి దీంట్లో ఏం జేస్తారంటే ఒక ఆహ్, ఫ 2% 22లో ఏంటంటే వస్తువుని తయారు చేస్తారండి. దీనిని దీంతోనైతే వస్తువు తయారు చేయరు. 22తోనే మనం ఏ వస్తువు కొన్నా కూడా 22నే కొంటామండి. దీన్నే 916 అని లేదంటే కేడియం బంగారము అని మనం అంటామండి. అయితే ప్రస్తుతం ఈ 90% గోల్డ్ అనేది 22,000లో ఉంటుందండి. 90% గోల్డ్ ఉండి 10% మిగతా ముడి పదార్థాలన్నీ ఉంటాయండి. దీంతోనే మనకి వస్తువు తయారు చేస్తారు. దీని ధర వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ రోజుకి ప్రస్తుతం ఉన్న ధర వచ్చేసండి తగ్గుతా ఉందండి. మేము వస్తువు కొన్నప్పుడైతే మేమైతే నష్టపోయామనే చెప్పాలండి. మేము వస్తువు కొన్నప్పుడు 14,000 ఉందండి. ఇప్పుడు గ్రామ్ వచ్చేసి రూ. 12,435 ఉందండి. ఇంకా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. కాబట్టి ఇప్పుడు 18K అంటే ఏంటి? 70% గోల్డ్. దీంట్లో ఏందంటే 30% ఏమో మిగతా ముడి పదార్థాలు ఉంటాయండి. 30 చిన్న చిన్న రింగ్స్, చైన్స్ డైలీ యూజ్‌కి మంచిగా ఉపయోగపడుతుందండి. రింగ్స్ అనేది రింగ్స్ మరియు చైన్స్ మాత్రమే దీంతో తయారు చేస్తారండి. మిగతావి ఎక్కువేమి తయారు చేయరు. డైమండ్‌కి వాటిలకి ఎక్కువ ఉపయోగిస్తారు దీన్ని. అయితే 18K అంటే 17% ఏంటంటే దీంట్లోని గోల్డ్ ఉంటుంది. 30% మిగతా ముడి పదార్థాలనేది ఉంటాయండి. ఇవి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీకు గోల్డ్ మీద ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి. ఏంటి ఎప్పుడు ఈ రింగే చూపిస్తున్నా అనుకోకండి. ఎందుకంటే ఈ రింగ్ మీదయితే నాకు బాగా కనిపిస్తుందని నేను మీకు ఈ రింగ్ చూపిస్తున్నానండి. మీడియం అంట 916 అని ఉంది. 916 అంటే ఏంటంటే ఇది 22K అనేది అర్థం. 22K అని అర్థం. అదే మీకు గోల్డ్ ఇప్పుడు ఇట్లా ఈ చైన్ ఇచ్చిండు. చైన్ బాగుందండి. నాకు ఇది ఇచ్చేయండి అని అంటే దీని మీద ఒకవేళ మీకు ఇక్కడ రాసుంటదండి. ఇక్కడ అనేది ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా చెక్ చేసుకోండి. 916 అని ఉందా? లేదంటే 816 అని ఉందా? లేదంటే 24 అయితే అసలు వస్తువు తయారు చేయరు కాబట్టి 7K కూడా ఉంటదండి కొన్ని రోజ్ గోల్డ్స్. కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోండి. వేరేగా ఉంటదండి. 18K ధర వచ్చేసి ఇప్పుడు 11,000 దాకా ఉంది. 11,000 చిల్లర ఉందండి. కాబట్టి ఏందంటే మీకు 18K తక్కువగా లభిస్తుంది. 22K ఏందంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ ఫస్ట్ 24K వచ్చేసి ప్యూర్ గోల్డ్ వచ్చేసి ఎక్కువ రేట్ ఉంటుంది. కాబట్టి 22K వచ్చేసి 90% గోల్డ్ ఉంటుంది కాబట్టి దీంట్లోని ఇంకొంచెం తగ్గుతుంది రేటు. 18K వచ్చేసి 70% ఉంటుంది కాబట్టి 17% వరకే గోల్డ్ అనేది ఉంటుందండి. గోల్డ్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ తేడా అనేది గమనించి మీరు గోల్డ్ షాప్‌కెళ్ళి అక్కడ వస్తువుని చెక్ చేసుకోండి. ఇది కంపల్సరీగా పాటించండి. ఇంకా సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ వచ్చేసి మనకి హాల్మార్క్. హాల్మార్క్ ద్వారానే దీని అసలు చరిత్ర మొత్తం మన భారత గవర్నమెంట్ ఏం చేసిందంటేనండి హాల్మార్క్ అనేది ప్రవేశపెట్టిందండి. హెచ్ఐడి అని 6 ఉంటాయండి. హెచ్యుడి అని హెచ్యుఐడి అని 6 ఉంటాయండి. 6 కోడ్స్ ఉంటాయి. 6 రకాల కోడ్స్ ఉంటాయండి. ఆ కోడ్‌ని ఎంటర్ చేయటం వల్ల ఏంటంటే మీరు బిఎస్ఐ హాల్మార్క్ అనేది ఆ కోడ్ ఎంటర్ చేయటం ద్వారా దీనిలో ఏంటంటే మీకు దాని చరిత్ర చెప్పా కదండీ! దాని చరిత్ర మొత్తం బయటపడుతుందండి. కాబట్టి అప్పుడు ఏంటంటే మనకు వస్తువు ఇదిగోండి ఇక్కడ మీరు ఏ వస్తువు కొంటున్నారు? మీరిప్పుడు గోల్డ్ షాప్‌కెళ్లారు. ఈ వస్తువు కొంటున్నారు. ఫర్ సపోజ్ రింగ్ తీసుకుంటున్నారు. ఈ రింగ్ మీద ఇక్కడ మీకు హాల్మార్క్ గుర్తు అండ్ హెచ్ఐడి నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ కొడితే మీకు ఈజీగా దీని చరిత్ర అసలు దీన్ని ఎప్పుడు తయారు చేశారు? ఏంటి? ఇది నిజంగా 22Kనా? 24ఆ? ఏంటి 18Kనా? అనేది పూర్తి చరిత్ర వస్తుంది. ఇది మాత్రం కంపల్సరీగా మీ ఫోన్ యాప్‌లోని ఖచ్చితంగా ఇది డౌన్‌లోడ్ చేసుకోండి. బిఎస్ఐ కేర్ అనేది. ఇది కంపల్సరీగా చెక్ చేసుకోండి. అండ్ ఈ చెక్ చేసుకోవటం వల్ల ఏందంటే మీకు అది ఎంత ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ఒకవేళ 22 అయితే 22K మీకు మనీ పే చేయొచ్చు. ఒకవేళ 18K అయితే 18Kకే మనం మనీ పే చేయొచ్చు. వాళ్ళు మోసం చేయటానికి అవకాశం లేకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఇంకా థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ వచ్చేసి మేకింగ్ ఛార్జీలండి. ఇది ఒక పెద్ద నిజంగా పెద్ద తలకాయ నొప్పి, పెద్ద మోసం.
మరియు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటదండి మేకింగ్ ఛార్జెస్ అనేది. ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క జ్యువెల్లరీ షాప్‌లోని మేకింగ్ ఛార్జెస్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క వస్తువుని బట్టి మారుతూ కూడా ఉంటుంది. కొన్ని కొన్ని షాపులో 18% నుంచి 25% అంటారు. కొన్ని షాప్‌లో 50% మేకింగ్ ఛార్జెస్ ఆఫ్ అంటారు. కొన్ని వాటిల్లోనేందంటే మేము డిస్కౌంట్ ఇస్తామంటారు. మనం తగ్గించగలదెక్కడన్నా ఉందంటే ఇదిగోండండి ఇక్కడ ఈ మేకింగ్ ఛార్జెస్‌లోని బేరం ఆడండి. మీరు బేరం ఆడటం వల్ల ఏందంటే తగ్గిస్తారు వాళ్ళు. మనం అడగాలి. ఏంటి 2, 3 షాపులు 3 గాదు. మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నామండి. మనకేమి డబ్బులు ఊరికే రావండి. కాబట్టి మన డబ్బులు వృధాగా పోకూడదంటే గనక మనం సేవ్ చేయగలిగే మెయిన్ అంటే ఇక్కడేనండి మేకింగ్ ఛార్జెస్ దగ్గరే. మీరు ఓపిక చేసుకొని మీరు ఒక వస్తువు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 3, 4 షాపులు తిరగండి. కనుక్కోండి. ఎక్కడ మీకు వీఏ మేకింగ్ ఛార్జెస్ అనేది తక్కువున్నాయనేది కనుక్కోండి. కనుక్కొని దాని ద్వారా అప్పుడు వస్తువు తీసుకోండి. దీనివల్ల ఏందంటే మీకు చాలా అంటే చాలా లాభం ఉంటుందండి. ఏందంటే కొన్ని కొన్ని షాపుల్లోని తక్కువగా ఉంటుందండి మేకింగ్ ఛార్జెస్. కొన్ని కొన్ని ఛార్జెస్‌లో ఏంటంటే కొన్ని కొన్ని వాటిల్లో ఏందంటే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటుంది. అసలుకి మీకు మేకింగ్ ఛార్జెస్ అనేది ఎలా లెక్కిస్తారు? మేకింగ్ ఛార్జెస్ వీఏ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలీదండి. మేకింగ్ అంటే వస్తువు తయారీ. వస్తువు తయారీ అండి. వస్తువు తయారు చేయటానికి అయ్యేది వీఏ అంటే వాల్యూ ఎడిషన్. వాల్యూ ఎడిషన్ వస్తువు వేస్టేజీ అంటే తరుగు. ఇప్పుడు వస్తువు అనంటే మనం ఇప్పుడు ఈ ఈ ఇదుందండి. ఈ బ్లాక్ బిట్సే ఉందనుకుందామండి ఫర్ సపోజు. దీన్ని తయారు చేయాలంటే ఇదంతా డిజైన్ ఇదంతా చేయాలి. బంగారం తీసుకొని దాన్ని కరిగించి దాన్ని వస్తువు రూపంలో చేయాలంటే దీంట్లో కొంత బంగారం వేస్ట్ అవుతుంది. అండ్ కొంత బంగారం మళ్ళీ ఇదవుతుందండి. కొంత బంగారం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని వేస్టేజీ వాళ్ళు తయారు చేసినందుకు తయారీ ఛార్జీ ఇదంతా అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని షాపులు ఎక్కువేస్తాయి. కొన్ని కొన్ని షాపులు తగ్గిస్తాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు అడగండి. ఒకవేళ మీకు అసలకి వీఏ ఎట్లా లెక్కించాలో అర్థం కావట్లేదు. కానప్పుడు ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఫర్ సపోజు ఇది 18 గ్రాములు ఉందనుకుందాండి నాది బ్లాక్ బీడ్స్. 18 గ్రాములు ఉంటే ఇప్పుడు గ్రామొచ్చేసి రూ. 12,345 ఉంది కదండీ! రూ. 35 ఉందండి. అయితే మీకు 18 గ్రాములు ఎంతుందో చూద్దాం. 18 గ్రాములు 12 లెక్క ఎంతుందో చూస్తే అయితే ఇదిగోండి. నేను క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పటానికే మీరు నష్టపోకుండా ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకేమి ఊక రావట్లేదు కదండీ డబ్బులు. కాబట్టి నష్టపోకుండా ఉండాలంటే కనుక ఇట్లా మీరు ముందే ఒక వస్తువు గురించి అవగాహన కోసం ఇలా యేసుకోండి. రూ. 2,22,210 దీని ధర వచ్చేసి ప్రెజెంటు రూ. 2,22,210. అయితే దీని మీద వాళ్ళు ఒకవేళ ఫర్ సపోజ్ ఒక 10% లేదు ఇప్పుడు ఒక 20% వీఏ యేసారనుకుందాండి. అంటే మేకింగ్ ఛార్జెస్, తయారీ విధానము, వేస్టేజ్ ఒక 20% యేసారు అనుకుందాండి. 20% యేసినప్పుడు దాన్ని మీరు ఎలా లెక్కించాలి? 20% కదా! ఇంటూ 20% ఇదిగోండి చూడండి. 44,000 44,442 మనకి వీఏ. అంటే మనం తీసుకున్న వస్తువు 2,22,000 అయితే వాళ్ళకి ఈ 44,000 కాక చెప్తా ఉండండి. ఈ 44,000 గదా! అయితే ఇప్పుడు ఈ 44,000 వచ్చింది గదా! వీఏ అనేది మనకి వేస్టేజీ ఈ రూ. 2,22,210కి ప్లస్సు రూ. 44,442 రూ. 42 చేస్తే 2,66,652 అయింది. దీనికి 3% 3% మనకి ఇదుంటుంది. ఏది 7,000 అంటే ఇక ఒక్క రూపాయి తక్కువ 8,000. ఏది జీఎస్టీ అనేది కామన్ 3% జీఎస్టీ కామన్. ఎలా యేస్తారంటే జీఎస్టీ వేస్టేజీ, వస్తువు ధర మొత్తం కలిపి దాన్ని టోటల్ చేసి తర్వాత వచ్చిన దాని మీద మనకి వేస్టేజీ ఇదంతా యేస్తారు. ఇదంతా కలిపి 8,000. రూ. 8,000. ఈ రూ. 8,000 వీడియో లాంగ్ అవుతుందని ఏమనుకోకండి. మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలని చెప్పాలని నేను
ప్రయత్నిస్తున్నానండి. కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏ ఇయన్నీ కలిపి టోటల్ కలిపి మనం కూడుకోవాలండి. తెలిసిద్ది. కాబట్టి ఈ రూ. 2,22,210 ప్లస్సు విఏ వచ్చేసి 44,402 ప్లస్సు ఇంకా జీఎస్టీ వచ్చేసి 8,000. కాబట్టి టోటల్ మనకి రూ. 2,74,652 ఈ వస్తువు. దీంట్లో నుంచి అసలకి మనం ఈ 2 తీసేస్తే చూడండి మనకి ఇది ఒకవేళ మన వస్తువు ధర ఒకటైతే అదనంగా అంటే వాళ్ళకి 52,500 అదనంగా మనం కడుతున్నామండి. కాబట్టి దీంట్లోని మనం అనేది ఏం చేయొచ్చంటే బేరమాడటం వల్ల మనకి తగ్గిస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకోండి. మేకింగ్ ఛార్జెస్ విఏ అనేది తగ్గించడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసండి మీకు రాళ్ళు మరియు తూకం అండి. రాళ్ళు తూకం అంటే రాళ్ళకి వేరే కాస్ట్ ఉంటుందండి. వీటికి ఏంటంటే ఇగోండి ఈ ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నారనుకోండి ప్రాబ్లం ఏముండదు. ప్లెయిన్ గోల్డ్ తీసుకోవటం వల్ల మనకు ప్రాబ్లం ఏమి ఉండదండి. మనకే లాభం, మనకే మంచిది. అయితే ఖచ్చితంగా కనుక్కోండి. ఇప్పుడు ఇట్లా మనం చేయించుకున్నప్పుడు స్టోన్ వాల్యూ ఎంత వేస్తుండ్రు? స్టోన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుందండి గోల్డ్ వాల్యూ కంటే. ఎంత ఒక ₹1000 అనుకుందాండి. 1000 కావచ్చు, సరే 2000 అనుకుందాండి. 2000 ఇట్లా చూడండి 54,000 మనం ఎగస్ట్రా కడ్డట్టు అడగాలి. రేపు ఈ స్టోన్స్ మళ్ళీ మీరు ఇప్పుడు వాల్యూ వేస్తున్నారు కదా, రేపు స్టోన్స్ వాల్యూ మళ్ళీ తిరిగి మేము రిటర్న్ అమ్మేటప్పుడు మాకు ఇస్తారా అనేది ఖచ్చితంగా కనుక్కోండి. జ్యువెలరీ షాప్లోని కనుక్కోండి. కనుక్కోవటం వల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కొన్ని ఏంటంటే ఎక్కువ వేస్తారు. కొంతమందికి తెలియక పాపం ఎక్కువ స్టోన్స్ తీసుకుంటారు. మ్యాక్సిమం మీరు గనక అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్సే తీసుకుంటారు మ్యాక్సిమం. కాబట్టి స్టోన్ కాకుండా ఏంటంటే కొంచెం ప్లెయిన్ బంగారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నా సలహా అయితే ఇదేనండి. ప్లెయిన్ బంగారానికి ఇస్తే ఏంటంటే మీకే మంచిదని నేను అనుకుంటున్నానండి. రాళ్ళండు దీని తూకం అనేది ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసండి బైబ్యాక్ పాలసీ అండి. బైబ్యాక్ పాలసీ అంటే ఏంటంటే ఈ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఈ వస్తువు తీసుకున్నారు ఆ షాప్‌లో జ్యువెలరీ షాప్‌లోని ఫలానా జ్యువెలరీ షాప్‌లో ఒక షాప్‌లో తీసుకున్నారు. దీన్ని అమ్మేటప్పుడు మీరు ఖచ్చితంగా అదే కాస్ట్ కట్టిస్తారా? లేదంటే ఏమన్నా తగ్గిస్తారా అనేది ఖచ్చితంగా కనుక్కోండి. కొన్ని నమ్మకమైన షాపుల్లో అయితే 100% మనకి వాళ్ళు రిటర్న్ అనేది ఇస్తారండి. అది మాత్రం ఖచ్చితంగా కనుక్కోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లోని బంగారం కొనవచ్చా అంటే కొనవచ్చండి. చిన్న చిన్న వస్తువులు మనం దాచుకున్న డబ్బులతోని గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. కాబట్టి మీరు ఖచ్చితంగా గోల్డ్ కొనాలనుకుంటే కనుక కొనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి 22నా, 24 18Kనా అనేది చూసుకోండి. 22 తర్వాత హాల్మార్క్ గుర్తుందా లేదా అనేది చూసుకోండి. తర్వాత మేకింగ్ ఛార్జెస్ అనేది ఎంత ఏస్తున్నారు ఏంటనేది 3, 4 షాపుల్లో చూసుకొని కనుక్కొని విఏ అనేది ఎంత ఏస్తున్నారు అనేది చూసి తగ్గించుకోవటానికి బేరమాడటం నేర్చుకోండి. వాళ్ళు తగ్గిస్తారు అండ్ డిస్కౌంట్ ఇవ్వమని అడగండి. అండ్ తర్వాత మీరు రాళ్ళు మరియు స్టోన్ వాల్యూ ఎంత ఏస్తున్నారు, మాకు రిటర్న్ మళ్ళీ అమ్మేటప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా కనుక్కోండి. బైబ్యాక్ పాలసీ ఇందుట్లో ఏంటంటే మళ్ళీ మేము రిటర్న్ ఇచ్చేటప్పుడు మాకు అదే కాస్ట్‌తో ఇస్తారా? లేదంటే ఏమన్నా తగ్గిస్తారా? అనేది కూడా ఖచ్చితంగా అడగండి. కాబట్టి ఈ 5 జాగ్రత్తలు తీసుకోవటంతో వల్ల మీకు చాలా అంటే చాలా డబ్బులు మిగులుతాయండి. షాప్‌కెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకొని వస్తువు తీసుకోండి. అక్కడికెళ్తే వాళ్ళ మాటల్లో పడి అంతా మనం మర్చిపోతాం, గడబిడవుతాం. కావాలంటే ఒక పేపర్ మీద రాసుకోండి. తీసుకోవాలనుకున్న వస్తువు మార్కెట్ ధర ఎంతుంది, ఏంటి అనేది గూగుల్‌లో సెర్చ్ చేసి పేపర్ మీద రాసుకొని ఇంత అయితదని కాస్ట్ అనుకోని అవగాహనతోని వెళ్తే మనం నష్టపోకుండా ఉంటామండి. ఏం లేదండి. మనం కష్టపడేవాళ్ళం. డబ్బులు నిజంగా ఊరికే రావు గదండీ! కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇది అర్థమయ్యి చాలా జాగ్రత్తగా గోల్డ్ కొంటారని నేను అనుకుంటున్నానండి. నా వీడియోలు గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రస్తుతం ధర తగ్గుతుంది కాబట్టి అందరూ
గోల్డ్ కొనాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, బీ హ్యాపీ. బాయ్.